కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే నాకు మంచిదే కదా బ్రో. ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ చెప్పండి సార్. బానెట్ కూర్చోబెడతారు కదా. ఎవరు కూర్చోబెడతారు? డ్రైవర్లకే చెప్తుంది. మరి ఎందుకు కూర్చోబెడతారండి? అదే కదా ఎందుకు మన సీట్లు ఇచ్చారు కదా. ఇవ్వండి. ఒక బస్సు కూడా కాదు, ఎన్ని బస్సులో చూపిస్తున్నాను బస్ నెంబర్లతోటి. ఇవ్వండి. ఇదో బస్ నెంబరు, ఇదో బస్ నెంబరు. ఎన్నిసార్లు సార్ ఇది పెట్టండి నాకు. సీట్లకే కదా సార్. తీసుకుంటలేదా మీరు? అదే ఇప్పుడు నేను రెక్టిఫై చేస్తే నేను డ్రాప్ చేయాలి. సీట్లు ఇవ్వకపోతే ఎలా సార్? అది సీట్లు ఎలా పెంచుతా నాకు అర్థం కాదు. ఇంకో బస్ వేసుకోండి సార్. మీరు ఇంకో బస్సు ఇవ్వాలి. 2 days టైం ఉండే. ఏ బస్కి ఎంతమంది ఎక్కువ? ఎన్నిసార్లు అని చెప్పాలి? ప్రతి బస్కి చూపిస్తున్నారు. మీ ఫోటోలతో పాటు చూపిస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? 55 ఉన్నారు అనుకో, ఉన్నారు. బానెట్ కూర్చోమన్నారా? బస్సు వేస్తారా? ఏంటది? కనబడుతుంది. వెళ్ళి ఎక్కేసుకోండి. ఎంత ఎక్స్ట్రా ఏంటండి? అదే నేను చెప్పింది. ఈయన మీద ఎలా కూర్చోబెడతారు మీరు అన్నారు కదా. కూర్చోసుకోండి సార్. కుర్చీలోనే లోపల మీరు చెప్పలేదు. లోపల కుర్చీ లేకుండా బానెట్ మీద కూర్చోబెట్టి ఏంటంటే ఎక్కితే సమాధానం ఎవరు చెప్తారు? ఆయన మాట్లాడతారు, మీరు మాట్లాడతారా? ఆయన మాట్లాడతారు, మీరు మీకే ఫోన్ చేసి చెప్తున్నాను కదా. నాకు ఈ ప్రాబ్లం మీకే చెప్తాను. పంపుతున్నాను, మాట్లాడుతున్నా ప్రతిసారి. అడగండి. అంటే మీకు ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ అధికారి చేస్తానే కానీ మీరేం చేయరు. గవర్నమెంట్ అధికారి రాస్తానే కానీ మీరేం చేయాలన్నమాట. నా పిల్లలు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, స్టూడెంట్స్ నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. మరి కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు కదా. ఎవరు చెప్పారు? చెప్పాను కదా. అప్పుడు ఏమన్నా సవారికి ఏం చేస్తాను మీ ముందు ఆయన అడగండి. నేనే చెప్తా కదా. వీళ్ళు రెక్టిఫై చేస్తావు. 10 మంది ఆటో తగ్గించిన ఆటో పెట్టుకుంటాను. ఏమన్నా ఇబ్బంది ఉంది? అది ఎప్పుడు చేయాలి సార్? మేము వచ్చి టైం ఇస్తే నేను ప్రతి బస్సులో సిట్టింగ్ ఇచ్చుకుంటాను. నాకు 14 బస్సులు ఉన్నాయి. అందులో 2 బస్సులు ఎక్కువ అన్నారు. అది రెక్టిఫై చేస్తాం. 2 టైం ఉంది. 2 బస్సులు అండి సార్. నాకు 2 బస్సులే ఓవర్లోడ్ అయింది. అది 2 అది ఓవర్లోడ్ అవ్వాలి. 57 నేను లెక్క పెట్టి సిట్టింగ్ సరిపోయింది. స్కూల్ వాళ్ళు ఇవాళ ప్రాబ్లం వల్ల 5 ఈ రోజు ఎక్కారమ్మా. వాళ్ళు రోజు ఎక్కుతున్నారని చెప్తున్నారు కదా. నాకు సంబంధం లేదు కదా. కాలేజీ బస్ స్టార్ట్ కదా. ఓపెన్ నేను ఎవరైనా రండి, నేను ఒకసారి వెళ్దాం. ఎన్ని రోజులు ఎలాగా సీట్లు లేవా మీకు? సీట్లు లేవు. అలా ఫ్యాకల్టీకి ఏం సంబంధం ఉంది ఇందులో? అడుగుతుందా? ఫ్యాకల్టీకి సంబంధం ఏంటి? ఇప్పుడు చెప్పండి సార్. మీరు బస్సులు ఎక్కించినప్పుడు సమాధానం చెప్పరు. మీరు బస్సులు ఎక్కించినప్పుడు సమాధానం చెప్పరు. ఓవర్లోడ్ ఎక్కించేస్తారు, పంపించేస్తారు. తప్పు కాదు. మీకు గంట ఆపడం తప్పు. మేము నమస్కారం. నా పేరు సాయి కృష్ణ. ఆంధ్ర విద్యార్థి సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు మనకి నారాయణ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి బస్సులో ఓవర్లోడ్ పంపిస్తున్నారు. వీళ్ళు పిల్లలకి అసలు కనీసం జాగ్రత్తలు లేకుండా బస్సు ఫీజులు మాత్రం మరీ దారుణంగా వసూలు చేస్తారు. ఒక్కొక్క బస్సు చూస్తే ఒక బస్సు అయితే మరీ ఘోరంగా ఎదురు ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్ అండ్ వెనకాలేమో తెలంగాణ నంబర్ ప్లేట్ వేసుకుని తిరుగుతుంది. ఇలా తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ప్రశ్నించరా? ఆర్టీఓ గారికి మేము ఆర్టీఓ గారికి కంప్లైంట్ ఇద్దామని ఫోన్ చేస్తే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేసి మాకు సమాధానం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇలా పిల్లలు ఇలా జరుగుతుంది. పిల్లలకి రేపు పొద్దున్న ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు?
ఇదే నారాయణ ఫీజులు కట్టకపోతే పిల్లలు బస్సులు ఎక్కించుకోరు, ఎగ్జామ్స్ రాయనవరు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళ బస్సుల సదుపాయం కూడా మంచిగా కల్పించాలి. ఒక్కొక్క బస్సులు చూస్తే సీట్లు తిన్నంగా ఉండవు, బస్సు నెంబర్ ప్లేట్లు తిన్నంగా ఉండవు, ఏ బస్సు ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. ఇలాంటి బస్సు కండిషన్లు అన్ని పెట్టుకుని ఈ బస్సులు నడుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఫ్యాకల్టీ అంతా మా మీద రేజ్ అవుతారంట, మా మీద కేసులు పెడతారంట. ఇప్పుడు విద్యార్థి సంఘాల మీద కేసులు ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారంట. అందులో ప్రశ్నించడంలో తప్పే ఉంది. రేపు ఏమన్నా విద్యార్థికి ఏమన్నా అయితే వచ్చి సమాధానం చెప్తారా? 5 లక్షలు 6 లక్షలు ప్యాకేజీలు ఇచ్చేసి పక్కన కూర్చోబెడతారు. దానివల్ల పేరెంట్కి ఏంటి ఉపయోగం? ఇప్పుడు పేరెంట్ అనే వాడు పిల్లోని కోల్పోతే జీవితకాలం ఆ బాధ కొనసాగిద్ది. ఆ 5 లక్షల బాధను తీరుస్తాయా? ఇలాంటి అడ్డుకోవడానికి మేము వస్తే మా మీద కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆర్టీఓ గారికి మేము ఫోన్ చేస్తేనేమో ఆయన కాల్ లిఫ్ట్ చేసి మాకేమీ ప్రాబ్లమ్స్ తీసుకోరు. ఇక్కడ ఒక్కొక్క బస్సు ఎంత ఘోరంగా ఉందంటే 3 బస్సులో ఓవర్ క్రౌడ్లు, ఇంజల మీద కూడా పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. ఏంటంటే స్కూల్ పిల్లలు ఎక్కారు, మాకు సంబంధం లేదు. ఈ సమాధానాలు మాకు ఫ్యాకల్టీ దగ్గర నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఏం సమాధానాలు? మేము బస్సులు 3 బస్సులు ఆపాము, 3 ఓవర్ క్రౌడ్లు ఉన్నాయి. మేము దాని గురించి అది ఇక్కడ ఫ్యాకల్టీని యాజమాన్యాన్ని ఏంటని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మా మీద రేజ్ అయ్యి మేమే కేసులు పెడతాం, బస్సులు ఆపే రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు అని చెప్పి మా మీద రేజ్ అవుతున్నారే కానీ ఆ ప్రాబ్లం తీరుస్తారన్నమాట వాళ్ళకి రావట్లేదు. అదేంటయ్యా అంటే మీరు ఆర్టీఓ కంప్లైంట్ ఇచ్చుకోండి, వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు కానీ బస్ ప్రాబ్లం తీరుస్తాము. ఇప్పుడు బస్సు ఇన్ఛార్జ్ అంట ఆయన, కనీసం ఆయన బస్సులు ఎలా రన్ అవుతున్నాయి ఆయనకే తెలియదు. ఒక బస్సుకేమో ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్, ఒక బస్సుకేమో వెనకాల తెలంగాణ నంబర్ ప్లేట్ అదే బస్సుకి. ఈ బస్సులు ఎలా తిరుగుతున్నాయి అంటే ఆయన తెలియదు అంట. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు. సరే, ఇదే విషయం ఇంకా కొనసాగితే ఈ బస్సులు ఈ రోజు ఇక్కడ క్యాంపస్ దగ్గర ఆగడం జరిగింది. రేపు ఇదే విషయం మళ్ళీ కొనసాగితే మేము మెయిన్ రోడ్డు మీద ఆపి ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం ఈ నారాయణ బస్సులు ఇలాగే ఉన్నాయి. దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగిద్ది. మనం ఎన్ని చోట్ల లేదు, ఎన్ని బస్సు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలా జరిగితే గానీ మనకు అధికారులకు బుద్ధి అనేది రాదా? అలా జరగాల్సిందేనే ఏంటి వీళ్ళందరికీ. ఇంకే ఇదే విధంగా కొనసాగితే మాత్రం మెయిన్ రోడ్ మీద మేము బస్సులు ఆపి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.